అదే ఇంకో తెలియలేకపోతే తెలుసుకోండి ఏమండి ఆయన కంపల్సరీ రావాల్సిందే. లేదంటే కింద ఉంటే ఆ లెటర్ మీద సంతకాలు పెట్టించి ఆమె సంతకాలు పెడితే ఇస్తాము అంతేకాని సరే ఆపరేషన్ ఇప్పిస్తలేదు సార్. కిరణ్ తిరుమల ఎవరండి? తిరుమల అన్నా నీ ఫోన్ నెంబర్ రాయి. లేదు తిరుమల ఫోన్ నెంబర్ ఎక్కడ రాసినావు? తిరుమల రాసినావా? రావాల్సిందే. లేదంటే లక్ష్మణ్ అంటే కింద ఉంటే ఆమె ప్రాక్టీస్ లెటర్ సంతకం పెట్టిస్తే మేము చూస్తాం. ఆమె ఏడ ఉంటే నాకు తెలియదు అంటే ఎవరు చేయాలి? నువ్వు రాయడానికి రాలేకపోతే అడగాలయా నువ్వు. ముందే చెప్పాలా? ఆమె పార్టిసిపేషన్ చేయకపోతే 8,000 పాటలకు వచ్చిన తర్వాత ఆమె చెప్పాలి. మరి ఆమె పాల్గొనకపోతే ఆమె తరఫున ఎవరన్నా చెప్పాలి. నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళిద్దరు అట్టే వచ్చింది, లేకపోతే అది ఆమెను ఆడ వాళ్ళు వచ్చిన విద్య అంటే ఏం తెలియలేకపోతే ఎట్లా చేస్తావా నువ్వు? అది చూడండి తెలుసుకోలేదు. నేమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఆమెతో పాటు రమ్మని చెప్పే పార్టిసిపెంట్ అది అంతే. లేదంటే ఇప్పుడు ఆమె ఆడ ఉంటే నాకు తెలియదు అంటే కుదరదు. పార్టిసిపేటింగ్ ఫర్ ఎవరైతే పాల్గొంటారో ఆమె తరపున కిరణ్ అని ఉంది సార్. ఇది అప్పుడు చెప్పిన అదే ఆరోగ్యం బాగాలేదు చూసుకోండి సార్. అదే మాట వాళ్ళు చెప్తుంది. వాళ్ళు ఎవరో చెప్పండి ఆమె 70+ ఇంకోటి పెట్టండి అంతేగాని ఆమె ఏదో ఉండే అవును శాలరీ తీసుకొచ్చాడు లేకపోతే కింద రామని చెప్పండి నేను చూస్తాను. కాదండి అట్లా కుదరదు. ఇప్పుడు అట్లా అందుకోసమే వాళ్ళు తీసుకొచ్చింది కూడా. ఇప్పుడు స్టార్ట్ కాకముందు వాళ్ళని పిలిచింది కూడా దానికోసమే. అదే మాట. అదిగో వాళ్ళు ఇప్పుడు ఇది కూడా అంటే నేను పిలిపించా, ఇంకోటి కూడా అయితే పిలిపించా. స్లిప్ అంటే అంత తెలియదు అంటే ఆయనతో పాటు ప్రాక్టీస్ చేయమన్నారు కానీ అతను ఇప్పుడు చెప్పేది కూడా అది ఏమే ముందే చెప్పండి. సంతకం లేదు మనకేం తెలుస్తుంది? అవి సంతకం లేదా మనకేం తెలుస్తుంది అండి? రేపు సాలరీస్ ఇచ్చినా కానీ కాదా లేదా సంతకం కాదా లేదా మనకి తెలుస్తుంది? ఆమెతోనే మాట్లాడడం సార్. మాట్లాడే అటు కుదరదండి. రాబోనండి లైవ్ ఇవ్వండి. ఇక్కడ కంపల్సరీ రావాల్సిందండి. ఆడ కింద మీరు ఎక్కలే ఇప్పుడు వాళ్ళు నేనే వచ్చాను ఫస్ట్ టైమే అంతేకాని మీరు అది ఎప్పుడు లేదంటే నాకు చెప్పాకండి. కాదు ఆమె కంపల్సరీ రావాల్సింది. ఏం చెప్పారంటే అది మనిషిని తీసుకొస్తాం ఇంకో ఆమె బదులు ఇంకో ప్రాస్పెక్ట్ చేస్తా. 8,23,000 రూపాయలు
అంటే 3 సంవత్సరాలు డివైడెడ్ చేసి పెట్టాం. అనా అంతకుముందు 71 లక్ష 84,87,000 78 లక్షలు వస్తుంది 6,000 జిఎస్టీ కాకుండా ఇది 67,000 అంటే 9.5 నెలలే 9 months 15 days. ఏది ఏంది చూడండి ఏందో పాత బస్ స్టాండ్ పక్కన పూలంగళ్ళు అవన్నీ ఉన్నాయి కదన్నా. ఏందయ్యా నిద్రపోతున్నది ఏందా क्या जी ना क्या है बोलते हैं देखो ఒకటి ఇప్పుడు వచ్చేసి మనకు లారీ యజమానుల నుంచి ₹1 కానీ కలెక్ట్ చేయొద్దని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దాని ఈ గెజిట్ని తయారు చేయడం జరిగింది. లారీ ఓనర్స్తో ఎటువంటి రుసుము వసూలు చేసేకి లేదు, ఆస్తి వసూలు చేయకూడదని చెప్పేసి ఉంది. కాబట్టి అది చేయొద్దని చెప్పేసి మేము చెప్పినాము, గెజిట్లో అనేది పొందుపరిచినాము. ఆ కండిషన్ పైన వేలం ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు కొత్తగా మనం ఏ కండిషన్ యాడ్ చేసింది లేదు. గత సంవత్సరం ఏం జరిగిందో అదే కండిషన్తోనే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అదే ఉంది, లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం ఉంది, అది ఉంది ప్రతి సంవత్సరం. కానీ లారీ యజమానులు ఎవరైతే సరుకు అన్లోడ్ చేసుకుంటారో వాళ్ళతో కలెక్ట్ చేయమని చెప్పేసి ప్రతి సంవత్సరం గెజిట్లో ఉంది. మీరు చూసుకోండి, కావాలంటే కలెక్ట్ చేసుకోవాలి, మీరు కలెక్ట్ చేసుకోవాలి. అరే మీకేమైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే మా వాళ్ళు వచ్చేసి అక్కడ సాల్వ్ చేస్తారు. కానీ లారీ యజమానులకు మాత్రము వసూలు చేసేకి లేదు. వాళ్ళతో తీసుకోవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అది ఉంది కదా మీకు ఇచ్చిన గెజిట్లో ఉంది కదా, క్లియర్గా ఉంది. ఈ గెజిట్ ఉందయ్యా, మాకు ఏమైనా ఉంటే మీరు మున్సిపాలిటీ పోయి అడుక్కోండి అని చెప్పండి, మేము చెప్తాము, మేము క్లారిఫై చేస్తాం వాళ్ళకి. లేదయ్యా మీరు కట్టాల్సిందని. అదే ఒకటి, ఇప్పుడు మనము ఈరోజు కొత్తగా ఈ కండిషన్ పెట్టింటే పిలిచి వాళ్ళతో చెప్తాం. మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ విషయం కానీ మేము పరిశీలిస్తాం, ఆ విషయం చెప్తాం. లేదు మేము దీనిపైన స్టాండ్ అయ్యి ఇదే చెప్తాం. మేము అవును మీరు కట్టాల్సిందండి అని చెప్పి చెప్తాం. మేము మాత్రం కట్టాల్సిందే అని చెప్తాం. ఓనర్తో కట్టించాలని చెప్పి మీరు కలెక్ట్ చేయాలి, ఓనర్తో కట్టించుకోండి అని చెప్తున్నాము సార్. పోయినసారి కూడా లారీ వాళ్ళతో ఇప్పుడు మీకు ఒక కండిషన్ ఫ్రేమ్ చేసి మీ చేతికి ఇచ్చి గెజిట్ ఇచ్చిన తర్వాత మీరు దాని ప్రకారం కలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రం మేము వచ్చేసి దానికి ఎంటర్ఫై మీకు సాల్వ్ చేస్తాము. ఖచ్చితంగా ఇప్పుడు మనకు గెజిట్లో ఉండే ప్రకారం ఖచ్చితంగా ఎవరైతే సరుకు తెప్పించినారో వాళ్ళు పే చేయాల్సిందని ఉంది. వాళ్ళని అడగమని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒకటి స్పష్టంగా చెప్తున్నాము కదా, ఒక్క గెజిట్లో మన దీని ప్రకారం అయితే ఎవరు తెప్పించుకున్నారు సరుకు వాళ్ళతో మనం వసూలు చేయొచ్చు. మీరు వసూలు చేయండి. ఏమైనా ఎక్కడైనా మీకు అడ్డంకులు ఎదురైతే కానీ దాన్ని మేము క్లారిఫై చేస్తాం మేము. ఇప్పుడు
పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటాం. ఎండార్స్మెంట్ కాదు, రిటర్న్లో ఇచ్చిన గెజిట్ పబ్లిష్ చేసిన డిస్ట్రిక్ట్ గెజిట్, అది డిస్ట్రిక్ట్ గెజిట్లో పబ్లిష్ చేసినాం, అది కండిషన్, అది మనం రాసిచ్చింది. అది ఇది మనం ఏదైతే కౌన్సిల్ ద్వారా ఏమైతే కండిషన్ ఫ్రేమ్ చేసినామో అది పబ్లిష్ చేసినాము, ఇంకా మనం రాసేది ఏమి ఉండదు. ఇంకా అది అది దానికంటే గొప్ప ఏం కాదు. మనం అది చెప్తున్నాం కదా, మీకు ఇటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఈ ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు చెప్పండి, మేము వాళ్ళతో సాల్వ్ చేయిస్తాం, మీకు మేము సాల్వ్ చేస్తాం. మేము ఇప్పుడు ఒకటి, ఈ లారీ ఓనర్స్ ఎప్పుడైతే మీరు కలెక్ట్ చేసి ఎక్కడైనా అడుగుతున్నారో వాళ్ళు వెంటనే వాళ్ళ దృష్టి తీసుకొస్తున్నా మేము చెప్తున్నాము, వద్దండి లారీ వాళ్ళతో దయచేసి కలెక్ట్ చేయదండి, వాళ్ళతో కలెక్ట్ చేసి లేదు అని చెప్పేసి మేము సాల్వ్ చేసుకుంటాము. ఎక్కడైనా మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని సామరస్యంగా సాల్వ్ చేస్తాం, ఏం లేదు. పాత బస్ స్టాండ్ షాపింగ్ నెంబర్స్ చెప్పబడుతున్నారు, మనం గెజిట్ లో చూపించారు సార్. పాత బస్ స్టాండ్ అందులో ఒకటి రైల్వే ఉన్న వాళ్ళు ఎవరు ఇస్తలేదు సార్. ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, మీకు కొత్తగా మనం ఈరోజు పాత బస్ స్టాండ్ చూపించింది లేదు. గత సంవత్సరం కానీ జరిగింది, గత 2-3 సంవత్సరాల ముందు జరిగింది, 10 సంవత్సరాల ముందు జరిగింది, అదే ఉంది తప్ప ఈరోజు మనము ఇప్పుడు కాదు కదా. ఎప్పుడు అయింది? ఎప్పుడు లేదు. ఎప్పుడు? అవును, అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు లేరు, వాళ్ళు అక్కడ లేరు కాబట్టి వేరే చోట డిస్ట్రిబ్యూట్ అయినారు, వేరే చోట ఉన్నారు వాళ్ళు. ఆ బిజినెస్ చేసే వదలరు కదా, అక్కడ ఉంటారు వాళ్ళు. ఏమైనా మీకు అప్లికేషన్ ఉంటే ఏమైనా ఇవ్వండి, పర్లేదు. పాత బస్ స్టాండ్ ముందు పాత బస్ స్టాండ్ జరగనప్పుడు మీరు గెజిట్ లో చూపి మేము గెజిట్ వస్తుందని పాల్గొనడం అది కదా సార్, ఇబ్బంది కదా సార్. ఇప్పుడు మీకు పాత బస్ స్టాండ్ పైన వసూలు చేయమని చెప్పలేదు మేము.